బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిన్నటితో ముగిసింది. దీంతో నేడు శ్రీనగర్ లో ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 134 రోజులు 4084 కిలోమీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. ఇక ఈ సభకు విపక్ష నేతలు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిన్నటితో ముగిసింది. దీంతో నేడు శ్రీనగర్ లో ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిన్నటితో ముగిసింది. నేడు శ్రీనగర్ లో రాహుల్ గాంధీ అధ్యక్షతన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. దాదాపుగా కూడా 134 రోజుల భారత్ జోడో యాత్ర భారతదేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలన్నీ తిరుగుతూ అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించారు. మొత్తం 4084 కిలోమీటర్ల యాత్రను పాదయాత్రను చేసిన రాహుల్ గాంధీ ఈ రోజు బహిరంగ సభలో హాజరుకాబోతున్నారు. విపక్షాల పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పాల్గొనబోతున్నారు. ఎట్టకేలకి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు పాదయాత్ర చేసినటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా నేతలు రాబోతున్నారు. పెద్ద ఎత్తున కూడా బహిరంగ సభలో రాహుల్ గాంధీ చూసినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రజా పరిస్థితులు కావచ్చు, ఆయన పాదయాత్రలో ఎదుర్కొన్నటువంటి పలు అంశాలకు సంబంధించి కూడా ఈ బహిరంగ సభలో చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రకి సంబంధించి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది అని చెప్పుకోవాలి. ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెంట, రాహుల్ గాంధీ వెంట ఎంతో మంది నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ యొక్క పాదయాత్ర దాదాపు 134 రోజుల సేపు కొనసాగినటువంటి పాదయాత్రకు సంబంధించి పూర్తి అనుభవాలతో పాటుగా ప్రజా సమస్యలను, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వైఖరిని కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని కావచ్చు, వీటన్నిటినీ కూడా నేరుగా కూడా పాదయాత్ర ద్వారా చూసినటువంటి రాహుల్ ఈ పాదయాత్ర ముగింపు సభలో మొత్తం కూడా ఈ వాటికి సంబంధిత ప్రతి ఒక్క అంశాన్ని చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ బహిరంగ సభ మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ గా కూడా కనబడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ 134 రోజుల్లో జరిగినటువంటి ప్రతి ఘటనను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడతారు అన్నటువంటి అంశాలు కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రణయ్, థ్యాంక్ యూ.